ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో నారాసుర పరిపాలన, నారాసుర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలందరినీ చంపుకు తింటా ఉందో, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవినీతికి పాల్పడతా, ఇసుక అమ్ముకుంటా, మట్టి అమ్ముకుంటా, ఏదైతే పేకాట శిబిరాలు నిర్వహిస్తా, మద్యంలో నకిలీ మద్యాన్ని అమ్ముతా, లేదంటే ఉన్నటువంటి మద్యం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేస్తా, ఆఖరికి చికెన్ దుకాణాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు మనం చూస్తూ ఉంటే, ఈరోజు ఈనాడు కిరణ్కి అవన్నీ కనపడకుండా ఏదో ఒక 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలంట పెడదారి పట్టారంట. మిగిలిన 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో 154 మంది సచ్చీలు అని చెప్పి ఈ సచ్చీలుడు సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారు. తన తండ్రి అవినీతి చేస్తే, తన తండ్రి అక్రమాలు చేస్తే నాకేం సంబంధం, మా తండ్రి పోయాడు కదా అని మాట్లాడినటువంటి నీచుడు ఈనాడు కిరణ్. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి, నేతలకు గీత గీస్తేనే భవిష్యత్తుపై భరోసా. వైకాపా హయాంలో ఎమ్మెల్యేలు అరాచకం చేశారంట, భూ కబ్జాలంట, దౌర్జన్యాలంట, అక్రమ కేసులతో వేధింపులంట. ఈరోజు డైరెక్ట్గా చంపేస్తున్నారు కదా లాకప్ డెత్లు. ఎవరు అక్రమ కేసులు? మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు. రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేదంటే జనసేన, లేదంటే తెలుగుదేశం, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తెలుగుదేశం వాడి మీద కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గులు ఈరోజు మీకు మాట్లాడేటటువంటి హక్కు ఎక్కడ ఉంది? భూ కబ్జాలు మీరు గుడి భూమిని, బడి భూమిని దేన్ని వదలకుండా కబ్జాలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అంట. విషవాయువులు ఏర్పడ్డాయి, స్వేచ్ఛా వాయువులు కాదు. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విషపు వాయువులు ఏర్పడ్డాయి. ఈరోజు ఎమ్మెల్యేలు అనేటటువంటి పదానికి అర్థం తీసిపడేసి రౌడీలు, గోండాలు, కబ్జాకోరులు, దగాకోరులు, ఇంకా పుండాకోరులు అంటారు కదా, అట్లాంటివన్నీ ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. మీ వాళ్ళని ప్రశ్నిస్తే మీ వాళ్ళనే కేసులు పెడుతున్నారు. అది కదా నువ్వు రాయాల్సింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎప్పుడు తీసుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు పూర్తయినాక. మీ ఎమ్మెల్యేలు అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ బేబీ అంటాడు, ఒకడు 5 సార్లు అబార్షన్ చేయిస్తాడు, ఒకడేమో నాకు నైట్ టైం వాట్సాప్ వీడియో కాల్ తప్ప వేరే కాల్స్ మాట్లాడినాను ఇంకొక ఎమ్మెల్యే అంటాడు. ఇలాంటివన్నీ పెట్టుకొని ఈరోజు అంటే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎవడైనా సేఫ్గా తిరిగి వస్తాడని గ్యారంటీ ఈరోజు ఉందా? ఎవడన్నా తిరిగి వస్తారని? అది చిన్నపిల్లలా, లేదంటే పెద్దవాళ్ళ, లేదంటే తెలుగుదేశం వాడా, లేదంటే జనసేన? మీ తెలుగుదేశం వాళ్ళనే తెలుగుదేశం వాడు 52 కత్తిపోట్లు పడిచాడు వీరయ్య సోదరు అనేవాడిని. నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ని నరికి చంపారు. సుబ్బారాయుడు అన్ని నంద్యాలలో. అక్కడ చూస్తే గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో దళిత నాయకుడైనటువంటి సాల్మాన్ని. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే దాదాపుగా 760 హత్యలు జరిగినాయి 2 సంవత్సరాల్లో. 22 రాజకీయ హత్యలు జరిగినాయి. నెలకొక రాజకీయ హత్య చేస్తూ ఉన్నారు. ఇంకేంటి మీ ప్రభుత్వంలో బాగున్నది? సిగ్గన్నా ఉండాలి కదా. ఒక్కరోజైనా కడుపుకి అన్నం తిని వార్త రాయాలి కదా ఈనాడు కిరణ్ అని చెప్పి